నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో పరమశివుడు అర్జునుని యొక్క అతి పరాక్రమ శక్తి ఎంతో సంతోషించి అర్జునుని కోరిక మేరకు అతనికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు కూడా అర్జునునికి దివ్యాస్త్రాలని ప్రసాదిస్తారు. దేవేంద్రుని ఆహ్వానం మేరకు అర్జునుడు దేవేంద్రుడు పంపిన రథం మీద అమరావతి పట్టణానికి చేరుకుంటాడు. దేవేంద్రుడు కుమారుణ్ణి చూసి ఎంతో ఆనందపడి తన పక్కనే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఆ తర్వాత అర్జునునికి మంచి వసతి కల్పించి సపర్యలు చేయమని ఊర్వశిని నియమిస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. దేవేంద్రుని ఆజ్ఞ మేరకు చిత్రసేనుడనే గంధర్వుడు ఊర్వశి దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు ఊర్వశి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అర్జునుడిని తలుచుకుంటూ మన్మథ వేదన భరించలేక, ఆహా, నా అపూర్వ యవ్వన సౌందర్యానికి ఈనాటికి అదృష్టం లభించింది కదా, అవి ఇన్నాళ్ళు అర్జునుని కోసం ఎదురు చూసిన క్షణం వచ్చింది కదా అని ఇంక తను అలంకరించుకోవడం ప్రారంభిస్తుంది. చల్లటి నీటిలో స్నానమాచరించి తెల్లని సన్నటి వస్త్రం ధరించి చందనంతో శరీరాన్ని రాసుకొని జడలో కలువ పూల మాల పెట్టుకొని నల్లని కాటుకతో కళ్ళని తీర్చిదిద్దుకొని ముత్యాల గొలుసు ధరించి నడుముకి రతనాల మువ్వలహారం వేలాడదీసుకొని ముంగుర్లు సవరించుకుంటూ మెరపుతీగ వలె నిలువుటద్దం ముందు నిల్చొని తన యవ్వనానికి తానే ముగ్ధురాలైపోతుంది. మన్మధుని హృదయంలోనే కోరికలు ఉదయింపజేస్తూ మదన విరహంతో అర్జునుని విలాస భవనం వైపు నడుచుకుంటూ పోయి అతని దివ్య మందిరంలోకి అడుగు పెడుతుంది. అర్జునుడు ఊర్వశిని చూడగానే పరుగున ఎదురెళ్లి సవినయంగా నమస్కరించి అంజలి ఘటించి ఎంతో వినయంగా తల్లి అని సంబోధిస్తాడు. అంతే, ఊర్వశి ఒక్క క్షణం నిర్ఘాంతపోతుంది. అర్జునుడు, ఈ కుమారుడి మీద పుత్రవాత్సల్యంతో చూడాలని ఇంత శ్రమపడి వచ్చావా, నేటితో నా జన్మ ధన్యమైందని అని అన్నప్పుడు అప్పటికే రాయిలాగా మారిపోయిన ఊర్వశి హృదయం ఆందోళనని తగ్గించుకుంటూ కప్పిపుచ్చుకుంటూ అర్జునుడి యొక్క అపూర్వ సౌందర్యాన్ని చూసి పరవశంతో, అర్జున, నారదాది మునీశ్వరులెందరూ నీ శౌర్య సౌందర్యాల గురించి ఎన్నో విధాల పొగిడినప్పటి నుంచి నేను నీ మీదనే కోరికను పెంచుకున్నాను. ఆనాటి నుంచి వలపు తమకంతో వెల్లి విరిసిన ఆనందంతో 1000 కళ్ళతో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. అటువంటి నన్ను తల్లి అని సంబోధించి కించపరచడం నీకు ధర్మమేనా? ఈ స్వర్గలోకంలో మాకు వావి వరుసలుండవు. దేవకన్యలు అమరులతో యథేచ్ఛగా విహరిస్తున్నారు. ఇది స్వర్గలోక సదాచార సాంప్రదాయం. నీవీ లోకంలో అడుగు పెట్టగానే దివ్య పురుషుడు అయ్యావు. అందులో దేవేంద్రుని ఆజ్ఞ మేరకే నీతో కామసౌఖ్యాలు అనుభవించాలని ఆతురతగా వచ్చాను. మానవ మాతృలకి స్వర్గలోక భోగభాగ్యాలు కలలో కూడా లభించవు. అలాంటిది నీకొచ్చిన అవకాశాన్ని కాదనక నన్ను అనుగ్రహించు. నీకు సుఖ సౌఖ్యాలు అందించే భాగ్యం కలిగించు. పద, నాతో కలిసి హాయిగా యథేచ్ఛగా విహరిద్దాం అని అన్నప్పుడు అర్జునుడు, అమ్మా, నీవు కుంతి మాద్రిలాగా నాకు మాతృదేవతవు. కన్న కొడుకు లాంటి వాడితో ఇలా మాట్లాడటం నీకు భావ్యమేనా? స్వర్గలోకంలో అమరులు ఏ ప్రకారంగానైనా యథేచ్ఛగా విహరించవచ్చును. అణువంతైను దోషం కలగదు వారికి. కానీ నేను మానవలోకంలో కర్మభూమిలో అవతరించాను. నిత్యక్రియలు ఏకాగ్రతతో నిర్వహిస్తున్నాను. అటువంటి నాకు ఈ స్వర్గలోకాచారం సముచితం కాదు. కౌరవ వంశకర్త పురూరవ సార్వభౌమునికి ధర్మపత్నివి నీవు. అదీనుగాక మా తండ్రి గారు దేవేంద్రునికి అనుదినము నీ యవ్వన సౌందర్యాలతో ఆనందం కలగజేస్తున్నావు. అందువల్ల నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను. నీ కుమారుడిగా నన్ను ఆదరించి ఆశీర్వదించమని కోరతాడు. అర్జునుని మాటలు ఊర్వశి శూలాల్లాగా గుచ్చుకుంటాయి. నిలువున నిర్ఘాంత పడిపోయి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతుంటే ఉసూరుమని నిట్టూర్చి అంతలోనే మహాగ్రవేశంతో కళ్ళు ఎర్రబడి అర్జునుణ్ణి శపించింది. కఠినాత్ముడా, నీ తండ్రి దేవేంద్రుడు స్వయంగా నన్ను ఇక్కడికి పంపించాడని ఎంత చెప్తున్నా నీవు నా మాట వినటం లేదు. నీ మీద వలపులతో మదన వేదన భరించలేక నీ ఎదుట నిలిచి మాటి మాటికి నోరు తెరిచి అడిగినా నీ హృదయం కరగలేదు. కనుక నీవు మానవలోకంలో మగతనమే లేని వికృత రూపంతో సుందరమైన స్త్రీల మధ్య తిరుగుతూ ఆత్మాభిమానాన్ని వదిలివేసి నాట్యాచారుడువై సంచరింతుగాక అని శపించి త్వరగా అడుగులు వేసుకుంటూ తన మందిరంలోకి వెళ్ళిపోతుంది. మరునాడు దేవేంద్రుడికి ఈ విషయం తెలిసి అర్జునుడిని పిలిపించి, అర్జున, నీ వంటి ధైర్యశాలిని ఈ ముల్లోకాల్లో నేను ఎక్కడా చూడలేదు.
దివ్య మునీశ్వరులకైనా సాధ్యం కాని నీ ఆత్మ నిగ్రహానికి నేనెంతో ఆశ్చర్యపడుతున్నాను. అయితే ఊర్వశి ఇచ్చిన శాపం నీవు అనుభవించి తీరాల్సిందే. కానీ అది నీకు ఇంకో విధంగా ప్రయోజనం చేకూర్చగలదు. 12 ఏళ్ల అరణ్యవాసం చేసిన తర్వాత మీరు 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది కదా. ఆ సమయంలో ఈ శాపం వలన వికృత రూపంలో నాట్యాచారుడువై ఎవరు గుర్తుపట్టకుండా సంచరించగలవు. ఆ అజ్ఞాతవాసం అయిపోగానే నీకు శాప విముక్తి కలుగుతుంది. ఆ తర్వాతే నీకు నీ నిజస్వరూపం చేకూరగలదు అని ఉపదేశించి ఇంకా అర్జునునికి సంగీతంలో నాట్యంలో ప్రావీణ్యం కలగజేయమని చిత్రసేనుణ్ణి పిలిచి పురమాయిస్తాడు. అటు పిమ్మట అర్జునునికి వజ్రాస్త్రం మొదలగు దివ్యాస్త్రాలని ప్రయోగ ఉపసంహారాలతో అనుగ్రహిస్తాడు. అలా అర్జునుడు 5 సంవత్సరాలు అమరలోకంలో ఉండి సంగీత నాట్యాలలో విద్యను అభ్యసిస్తాడు. ఒకనాడు రోమస మహర్షి అనే గొప్ప మునీశ్వరుడు అమరలోకం వచ్చి దేవేంద్రుని సందర్శిస్తాడు. రోమస మహర్షి గొప్ప తపస్శాలి, బ్రహ్మచారి. ఆ మునీశ్వరుడు చూడని పుణ్యక్షేత్రాలు లేవు. ఎల్లప్పుడూ తీర్థయాత్రలు చేస్తుంటాడు. అందువల్లే దాని మహిమ వలన అతనికి ఏ లోకంలోనైనా వెళ్ళగలిగే వరం లభిస్తుంది. ఇప్పుడు దేవలోకం వచ్చాడు. రోమస్ మహర్షి దేవేంద్రుడితో పాటు అతని సింహాసనం మీద కూర్చున్న అర్జునుడిని చూసి ఆశ్చర్యపడి, దేవేంద్ర, వేల కొలది సంవత్సరాల తపస్సాచరించిన పుణ్య మునీశ్వరులకు నీ దర్శనం సాధ్యం కాదే. అలాంటిది మరి ఈ మహాపురుషుడెవరో నీతో సమానంగా నీ సింహాసనం మీద కూర్చొని 2వ దేవేంద్రులాగా ప్రకాశిస్తున్నాడు. ఎవరితడు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు అర్జునుడి గురించి ఆ మహర్షికి వివరంగా చెప్తూ, అపార తపోనిధులైన నరనారాయణులనే మునీశ్వరులలో నరుడనే మునీశ్వరుడు నా దివ్యాంశతో భూలోకంలో అర్జునుడిగా జన్మించాడు. పరమశివుణ్ణి తన తపశ్శక్తితో పరాక్రమ శక్తితో మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దిక్పాలకుల అనుగ్రహంతో వేరు దివ్యాస్త్రాలను పొందాడు. దేవకార్యం కోసమే నేను ఇతన్ని దేవలోకానికి ఆహ్వానించాను. నరనారాయణులిద్దరూ శత్రువులను సంహరించి భూభారం తగ్గించాలని మానవలోకంలో జన్మించారు. మరియు నివాత కవచులనే దానవులు పాతాళలోకంలో దాక్కొని దేవలోకంపై దండెత్తాలని యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. అర్జునుడు తన అపూర్వ పరాక్రమ శక్తితో ఆ దానవులను నిర్మూలించి వేయగలడు అని అర్జునుడి గురించి చెప్పి, మహర్షి, నేను మిమ్మల్ని ఒక సహాయం కోరుతున్నాను. మానవలోకంలో పాండవేయులు అర్జునుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మీరు వారి దగ్గరికి వెళ్ళి అర్జునుడు దేవలోకంలో క్షేమంగా ఉన్నాడని, భీష్మాది కురువీరులను అవలీలగా నిర్జించగల అపూర్వ అస్త్రాలు ఎన్నెన్నో సంపాదించాడని, త్వరలోనే అక్కడికి చేరుకోగలడని చెప్పమంటాడు. మునీశ్వర, మీకు తీర్థయాత్రల వలన పుణ్యఫలం లభిస్తుందని తెలుసు కదా. ధర్మరాజును సమస్త పుణ్యక్షేత్రాలు సందర్శించమని తాము ఆదేశించవలయను. దానివల్ల వారి పాపమంతా నశించిపోగలదు. అచిరకాలంలోనే అఖండ సామ్రాజ్యాన్ని సంపాదించుకోగలడు. ఆ తీర్థయాత్ర సమయంలో మీరు వారితోనే ఉండి రాక్షస భీతి లేకుండా ప్రతి క్షణం కంటికి రెప్పవలే కాపాడవలసిందిగా, చేదోడు వాదోడుగా మెలగవలసిందిగా కోరతాడు. అంతటా రోమస మహర్షి ఇంద్రుని అభిష్టం మేరకు కామ్యకారణ్యానికి ప్రయాణమవుతాడు. అక్కడ హస్తినాపురంలో ఒకనాడు కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి, అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి ఎలా పాశుపతాస్త్రాన్ని సంపాదించాడో, అలాగే ఇంద్ర, యమ, వరుణ, కుబేర్ల దగ్గర నుంచి ఎన్నెన్నో దివ్యాస్త్రాలు పొందాడో వాటినన్నింటిని గురించి చెప్తూ ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తాడు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిపోగానే సమరసన్నద్ధులై నీ కుమారులని నిర్జించగలరని. కృష్ణద్వైపాయనుడు వెళ్ళిపోగానే ధృతరాష్ట్రుడు తన మనసులో ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ తన మంత్రి సంజయుణ్ణి పిలిచి, సంజయ, అర్జునుడు ఒకప్పుడు ఇంద్రుణ్ణి ఎదిరించి ఖాండవారణ్య దహనంలో అగ్నిదేవుడి కోరిక తీర్చాడు. భూలోకంలో ఉన్న రాజులందరినీ ఎదిరించి ఓడించి ధర్మరాజు చేత రాజసూయ యాగాన్ని నిర్వర్తింపజేసిన అనన్య సామాన్య శౌర్యశాలి. పరమశివుడు ఇంద్రాది దేవతల నుంచి ఎన్నెన్నో దివ్యాస్త్రాలను పొందాడు. అటువంటి సవ్యసాచితోనూ మిగతా పాండవ వీరులను ఎదిరించగలిగే వాళ్ళెవరూ నాకు కనపడటం లేదు. పాండుకుమారులు ధర్మపరాయణులు, నిత్య సత్య వాక్ పరిపాలకులు, సదాచార సంపన్నులు. ఆ మహనీయులకు అసాధ్యమేమీ లేదు. అటువంటి వీరాది వీరులతో దుర్యోధనుడు వైరం తెచ్చుకొని ప్రజలకే కాక బంధుమిత్రులందరికీ మృత్యు భయాన్ని కలగజేశాడు. అర్జునుని ధాటికి ఆగలేక దుర్యోధనాదులు
దిక్కులేని దీనులై యమయాతనలు అనుభవించగలరు. అయ్యో, నా కుమారులకెంత దురవస్థ సంభవించింది అని కుమిలి కుమిలి ఏడుస్తాడు. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుని ఓదార్చి, మహారాజా, ఆనాడు దుర్యోధన దుశ్శాసనంలో నిండు సభలో పెద్దల సమక్షంలో ద్రౌపదిని పరాభవించిన సమయంలో ఇది తప్పు అని మీరు నివారించలేదు కదా, మరి ఇప్పుడు మాటి మాటికి దుఃఖపడుతుండటం వల్ల ప్రయోజనమేముంది? తామానాడు చూసి చూడనట్లు ఉపేక్షించటం వల్లనే ఆ మాయాజూదం వల్ల పాండవులు అరణ్యపాలయ్యారు. పాండవులు కామ్యకారణ్యంలో నివసించిన సమయంలో శ్రీకృష్ణుడు వాళ్ళని కలుసుకొని వారి దుస్థితి చూసి మిక్కిలి దుఃఖించి ద్రౌపదికి జరిగిన పరాభవం తెలుసుకొని రోషావేశంతో దుర్యోధనాదులందరినీ సంహరించి హస్తినాపుర రాజ్యాధిపతిగా ధర్మరాజుని అభిషేకించవల్లని విజృంభించాడు. దుస్తద్యుమ్నుడు, బలరాముడు, సాంబుడు, సాత్వికి మొదలగు యాదవ పాంచాల వీరాది వీరులందరూ ఆగ్రహావేశంతో గర్జించి ఘోర శపథాలు చేశారు. కానీ ధర్మరాజు తమ అరణ్యవాస నియమానికి భంగం కలుగుతుందని భయపడి వారినెంతో బ్రతిమిలాడి శాంతింపజేశాడు. అర్జునునికి రథసారథ్యం నిర్వహించవలసిందని వాళ్ళని కోరాడు. అజ్ఞాతవాసం ముగియగానే శ్రీకృష్ణుడితో కలిసి మనల్ని ముట్టడించక మానరు. లోకంలో ఇతరులు తమ తపశ్శక్తితో దేవతలను ఆరాధించి వరాలను పొందుతారు. కానీ అర్జునుడు తన విలువిద్యా చాతుర్యంతో భుజబల పరాక్రమంతో పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోగలిగాడు. అటువంటి అర్జునుని బాణ పరంపర, భీమసేనుని దారుణ గదాఘాతాలతో నీ వంశం నిర్మూలించబడగలదు. దీనికి నీ ఉపేక్షా భావమే ప్రధాన కారణం. ఇప్పటికైనా నా మాట విని సావధానంగా ఆలోచించి సముచిత కర్తవ్యం నిర్ణయించవలసిందిగా కోరతాడు. అయినా ధృతరాష్ట్రుడు ఆ దుఃఖాన్ని ఆపుకోలేక, సంజయ, నేనేమి చేయగలను? ఆ దుర్యోధనుడు అహంకారావేశంతో నేను ముసలివాడినని, పుట్టు గుడ్డివాడనని, బుద్ధి విహీనుడని మాట మాటికి అధిక్షేపిస్తున్నాడు. కర్ణ, శకుని దుశ్శాసనులే అతనికి ఆప్తులు, వాళ్ల మాటే వింటున్నాడు. భీష్మ, ద్రోణ, విదురాది పెద్దల మాటలను లక్ష్య పెట్టడం లేదు. అయ్యో, ఇక నేను ఏమి చేతును అని తనలో తాను గుణుక్కుంటున్నాడు. ఇక కామ్యకారణ్యంలో మిగతా పాండవులు, ద్రౌపది ప్రతిక్షణం యుగంలాగా గడుపుతున్నారు. భీమసేనుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, అగ్రజ, నీ ఆజ్ఞ శిరసావహించి ఎంతో దూరం ప్రయాణించి ఘోర తపస్సాచరించిన అర్జునుడు ఇంకా తిరిగి రాకపోవటానికి ఏమిటో కారణం కనబడటం లేదు. ఎప్పుడొస్తాడో అర్జునుడు? అతని భుజ పరాక్రమ శక్తితో శత్రువులను నిర్జించాలని ఉవ్విళ్ళూరుతున్నాను. ఇక ఆలస్యం చేయక వెంటనే శ్రీకృష్ణుణ్ణి పంపి అర్జునుణ్ణి తీసుకురావాల్సిందిగా ఆదేశించు. మన ప్రతిజ్ఞాకాలం ముగియక ముందే అర్జునుడు వస్తే నేను, అర్జునుడు కలిసి దుర్యోధనాదుల మీదకి దండెత్తిపోయి వాళ్ళని సంహరించగలం. ధరణి సామ్రాజ్యాన్నంతటినీ స్వాధీనం చేసుకోగలం. ఆడిన మాట తప్పకూడదని నీవు అలజడి పడితే నీ ఒక్కడవే 12 ఏళ్లు అరణ్యవాసం ముగిసే వరకు ఇక్కడే నివసించవచ్చును. దాని తర్వాత వచ్చి హస్తినాపురంలో రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చును. మాయాజూతంలో మన ఐశ్వర్యాన్ని కాజేసిన దుర్యోధనుడు బలపడకముందే ఆ దుష్టాత్ముని రూపు మాపివేయవలను. దుర్యోధనుడు మనల్ని అవమానించే రీతిలో వానిని అదే విధంగా వధించి వేయవలను. ఇందువల్ల పాపం చుట్టుకోదు. శత్రువులను ఎదిరించి తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకొనడమే క్షత్రియ ధర్మమని విఘ్నులు ఆదేశిస్తున్నారు అని చెప్పగానే ధర్మరాజు ఎంతో సంతోషించి భీముణ్ణి కౌలించుకుంటాడు. భీమసేన, అగ్నికి వాయుదేవుడు తోడైనట్లు నీవు అర్జునునితో కలిసి విజృంభించినప్పుడు దుర్యోధనాదులు బ్రతికి బయటపడగలరా? నాకిది తెలియకపోలేదు. అయినా వారి మీద దండెత్తడానికి ఇది సమయం కాదు. మన అజ్ఞాతవాసం ముగిసిన వెంటనే మీరిద్దరూ రణరంగంలో వీర విహారంతో క్షత్రియ ధర్మం సంరక్షింపవచ్చును. అంతేగాని అప్పటి లోపల నేను నా నియమవ్రతాన్ని భంగపరుచుకోలేదు. అంతవరకు ఓపిక పట్టునాయన అని బ్రతిమిలాడతాడు. అలా ధర్మరాజు భీముణ్ణి శాంతింపజేస్తున్నప్పుడు పాండవులను చూద్దామని బృహదస్వ మహర్షి అనే ఒక గొప్ప తపస్శీలుడు అక్కడికి విచ్చేస్తాడు. ఆయన ఎంతో నిత్యాగరిష్ఠుడు. ధర్మరాజు ఆయన్ని చూసి గౌరవించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఆయనతో దీనంగా తమ మాయాజూద పరాభవ గాథను వివరించి, మునీశ్వర, నాలాగా సామ్రాజ్యంతో పాటు సమస్త ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని బంధుమిత్రులందరినీ విడిచి అడవుల పాలై కష్టాలు అనుభవిస్తున్న దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు.
అప్పుడు బృహదస్వ మహర్షి మహారాజా, అమరులతో సమానులైన తమ్ముళ్లతో, బ్రాహ్మణోత్తములతో, రథాస్వాలతో, అనుచరులతో కలిసి మహావైభవంగా అరణ్యవాసాన్ని కొనసాగిస్తున్నావు. పూర్వకాలంలో నిషధ దేశాధిపతి నలమహారాజు పుష్కరుడనే వాని చేతుల్లో జూదంలో ఓడిపోయి తన సామ్రాజ్యాన్ని, సమస్త ఐశ్వర్యాన్ని, చివరకు భార్యను పోగొట్టుకుని అరణ్యపాలై తానొక్కడే ఒంటరిగా ఎన్నో కష్టాలు పడ్డాడు అని చెప్పినప్పుడు ధర్మరాజు ఆ నలమహారాజు గురించి చెప్పమని అడుగుతాడు. చూడండి, మనమేదో పాండవులు అరణ్యపాలై అష్ట కష్టాలు పడుతున్నారని భావిస్తున్నాం. అతని కష్టాల ముందు పాండవుల కష్టాల్ని ఎంత మాత్రం పోల్చలేం. నలమహారాజును చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నలదమయంతుల చరిత్ర గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.